హాయ్, నా పేరు రమేష్. హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం పార్ట్ 1 చూశారు కదండి. ఇప్పుడు పార్ట్ 2 చూసేద్దామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, పింగాణితో తయారు చేసినటువంటి ఐటమ్స్, రకరకాల కూజాలు, బాటిల్స్, రకరకాల ఆకృతులు, ఇవన్నీ కూడా పింగాణితో తయారు చేసిన ఐటమ్స్ అండి. ఎంత బాగున్నాయి చూసారండి. చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర ఉండి పెద్ద ఐటమ్స్, అలాగే భోజనం ప్లేట్లు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారు, అలాగే చాలా బాగా కూడా చేశారు. చాలా చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ ఐటమ్స్ ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా పింగాణి ఐటమ్స్ అండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి పింగాణితో తయారు చేసినటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, నెమలి బొమ్మ కూడా ఎంత బాగుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది దంతాలతో తయారు చేసిన గుర్రబగ్గి ఎంత బాగుందో చూసారా? దంతాలతో ఎలా తయారు చేశారో. ఇదిగోండి కొండపల్లి బొమ్మలు. మన కొండపల్లి బొమ్మలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎంత బాగున్నాయండి బొమ్మలు. చూడండి చక్కగా ఎలా చెక్కారో కొండపల్లి బొమ్మలు. భలే ఉన్నాయండి, చూడటానికి చాలా బాగున్నాయి కొండపల్లి బొమ్మలు. ఎంత ఇదిగోండి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ సెట్ వేసారండి, అడవి చెట్టు. చక్కగా ఎంత బాగుందంటే అడవిలో ఉన్నట్టే ఉంది. చూడండి ఇక్కడ అడవిలో ఉన్నటువంటి ఒక పొదరిల్లు, కుటీరం అండి. చూడండి ఎంత బాగుందో. ఆశ్రమంలో ఉన్న ఇల్లులాగా ఎంత బాగుందండి. మంచి పొదరిల్లు బాగుంది, చక్కగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గడియారం, పాతకాలపు గడియారం. చూడండి ఎంత బాగుందో, బ్రహ్మాండంగా ఉంది గడియారం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ భారతీయ దంతపు బొమ్మలు. ఇవన్నీ కూడా దంతాలతో చేసినటువంటి బొమ్మలు. శిల్పకళ, దంత శిల్పకళ చూడండి ఎంత బాగుందో. మన భారతీయ దంత శిల్పకళ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చక్కగా భలే తయారు చేశారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత బాగా చెక్కారండి ఇవి దంతాలతోటి. చాలా బాగా చేశారు ఇవి దంతాలతోటి. ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చైనా మరియు బర్మా దేశాల వాళ్ళు కూడా శిల్పకళ ఇది వాళ్ళది. వాళ్ళు కూడా దంతాలతో తయారు చేసినటువంటి శిల్పాలు ఇవి. వాళ్ళు కూడా బాగానే తయారు చేశారు ఫ్రెండ్స్. చూడండి చక్కగా వాళ్ళు కూడా చాలా బాగా చెక్కారు. చాలా బాగున్నాయి ఇవి కూడా. చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. చక్కగా చైనా బర్మా దేశాలలో చెక్కినటువంటి దంత శిల్పకళ ఇది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ నా వెనకమాల కనిపిస్తున్న గ్లాసులో కనిపిస్తుంది కదా, ఆ చైర్లు కూడా అవి ఇదే దంతాలతో చేసినాయి. ఇదిగోండి పాత మనోళ్ళు ముస్లిం నవాబులు ధరించినటువంటి అంగారకాలు ఇవన్నీ. ఇది అంగీలు, అంగారకాలు అలాగని పిలుస్తారు. ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. పాతకాలం వాళ్ళు ధరించినటువంటి ఈ దుస్తులు ఇవి. టోపీ కూడా కనబడుతుంది కింద మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వుడ్తో తయారు చేసినటువంటి ఎంత బాగున్నాయండి ఆర్టికల్స్. వుడ్తో తయారు చేసిన ఆర్టికల్స్ అండి. ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి. ఇవి చాలా చాలా బాగున్నాయి ఇవి. అబ్బా, చక్కగా ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఎంత బాగున్నాయంటే అసలు వర్ణనాతీతం. ఆహా, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చక్కగా పాతకాలం నాటి ఫర్నిచరు, చక్కగా సోఫా, చైరు, డ్రెస్సింగ్ టేబుల్,
అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవన్నీ కూడా భలే ఉన్నాయి. చూడండి, ఇలాగ బల్ల టైపులో ఉండేటటువంటి ఒక సోఫా. ఇక్కడ చైర్లు చూడండి ఎంత బాగున్నాయో చైర్లు. అసలు పాతకాలపు చైర్లు చాలా చాలా బాగున్నాయి. ఇక తిరిగి తిరిగి ఆకలేసింది ఫ్రెండ్స్. ఇక ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాను నేను. ఇక ఫుడ్ కోర్ట్లోకి ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇక్కడ ఏం ఫుడ్ ఉంటుందో చూడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫుడ్ కోర్టు. ఫుడ్ కోర్ట్లో ఇవన్నీ కూడా రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. బిర్యానీ దగ్గర నుంచి, వెజ్ మీల్స్ దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, అలాగే పిల్లలకి ఐస్ క్రీమ్స్ అసలు ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అసలు ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయో ఐస్ క్రీమ్లు. చాలా చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్లు. నేనైతే బిర్యానీ ఆర్డర్ పెట్టాను, చికెన్ బిర్యానీ. అది వచ్చేలాగా జ్యూస్ తాగుదామని ఇక్కడ జ్యూస్ కూడా ఆర్డర్ ఇచ్చాను నేను. ఇదిగోండి, ఇది జ్యూసులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ స్టార్టర్స్ చూడండి ఎన్ని అయితే, వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ చాలా రకాలు ఉన్నాయి. అసలు మనకు కావాల్సిన స్టార్టర్స్. నేను జ్యూస్ తాగిన తర్వాత బిర్యానీ వచ్చిందా, బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ తినేసిన తర్వాత ఒక 2 రకాల ఫ్లేవర్ల ఐస్ క్రీమ్లు తినేసి ఇక ఇదిగోండి ఎగ్జిట్. ఇక బయటికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక అప్పటికే 5 అయిపోయింది సాయంత్రం.